ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ 3 years కంపల్సరీ ఉంటేనే మీకు కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే మాత్రం మీకు ఇప్పుడు అదేవిధంగా మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులున్నా, పోలీస్ కేసులున్నా దాన్ని మీరు ఇండికేట్ చేయలేదు, దాన్ని రిఫర్ చేస్తారు. మీరు అక్యూజ్డా లేకపోతే మీరు కేసెస్ కంప్లైంటా అది చూసి మీ మీద ఏమైనా లోపాలు ఉంటే మాత్రం డెఫినెట్గా దాన్ని వెరిఫై చేసి వాళ్ళ ఇష్టం అది అప్రూవ్ చేయొచ్చు, అప్రూవ్ చేయకపోవచ్చు. ఈ కండిషన్లు అన్నీ ఉన్న వాళ్ళే ఏజెంట్గా చేస్తే మంచిది. ఫ్యూచర్లో రేరా లైసెన్స్ ఏజెంట్స్కి వాల్యూ ఇవ్వబడుతుంది, ప్రొఫెషనల్గా ట్రీట్ చేస్తారు. ఇప్పుడున్న మెజారిటీ ఏజెంట్స్ జస్ట్ అలా అంగూటాలను పెట్టి చేసేస్తున్నారు. కొంతమంది సర్వే అవుతున్నారు. రాను ఇది చాలా స్ట్రిక్ట్ అవుతుంది. రేరా కానీ ఒకసారి యాక్షన్లోకి వచ్చిందంటే హెచ్ఎండిఏ, డిటిసిపి అది వేరే పర్మిషన్. ఈ రేరా అనేది పర్టికులర్గా ఏజెంట్కి అప్లికబుల్ అవుతుంది, బిల్డర్కి అప్లికబుల్ అవుతుంది, ప్రాజెక్ట్కి అప్లికబుల్ అవుతుంది. సో ఈ 3 లేకుండా మనం చేసామంటే మనం కస్టమర్ని ఇండైరెక్ట్గా చీట్ చేసినట్టే. మనం చెప్పాలి ప్రీ